ప్రాచీన ఈజిప్ట్ ప్రజలు వైద్య రంగంలో కూడా చాలా ముందుకు వెళ్లారు. వారు శరీరానికి సంబంధించిన అన్ని వ్యాధులకు చికిత్స చేయగలిగేవారు. వారు గాయాలకు పట్టీలు కట్టి చికిత్స చేసేవారు. నేడు మనం నొప్పిని తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ వాడుతుంటాం. అదే విధంగా పురాతన ఈజిప్ట్ ప్రజలు కూడా నొప్పిని తగ్గించడానికి ఒక ప్రత్యేక రకమైన ఔషధాన్ని ఉపయోగించేవారు. పురాతన ఈజిప్ట్ ప్రజల వైద్య విధానం చాలా అభివృద్ధి చెందినదిగా ఉండేది. ప్రతి వ్యాధికి ఒక ప్రత్యేక నిపుణుడు ఉండేవాడు. ఉదాహరణకి దంత వ్యాధికి, కంటి వ్యాధికి ప్రత్యేక నిపుణులు ఉండేవారు. పురాతన ఈజిప్ట్ ప్రజలు కూడా ఆ వ్యాధికి నిపుణులైన వ్యక్తులతో మాత్రమే చికిత్స చేయించుకునేవారు. వారు ఏ విరిగిన ఎముకనైనా సరిగ్గా జోడించగలిగేవారు. అయితే వైద్య రంగంలో అంత అవగాహన ఉన్నప్పటికీ ప్రాచీన ఈజిప్ట్ ప్రజలు ఎక్కువ రోజులు జీవించలేకపోయారు. పురుషుల జీవితకాలం దాదాపు 35 సంవత్సరాలుగా ఉండేది. అలాగే మహిళల జీవితకాలం దాదాపు 30 సంవత్సరాలుగానే ఉండేది. అయితే ప్రాచీన ఈజిప్ట్ ప్రజలు తీపి ఆహారాన్ని ఎక్కువ తినడానికి ఇష్టపడేవారు. దీని కారణంగా ప్రాచీన ఈజిప్ట్ జనాభాలో సగానికి పైగా డయాబెటీస్ ఉండేది. తవ్వకాల సమయంలో దొరికిన మమ్మీల నుండి ఈ విషయాలు తెలిసాయి. పురాతన ఈజిప్ట్ ప్రజలు ఇప్పటికీ అనేక విషయాల్లో ప్రసిద్ధి చెందారు. వారి నిర్మాణం మరియు సాంకేతికత సహాయంతో వారు భారీ పిరమిడ్లు, దేవాలయాలు నిర్మించారు. వారికి గణితంపై కూడా మంచి అవగాహన ఉండేది. ఆచరణాత్మకమైన మరియు సమర్థవంతమైన వైద్య సాంకేతికత, వ్యవసాయం మరియు పండించే పద్ధతులు, మట్టి పాత్రలు, గాజు ఉత్పత్తులు మరియు సాహిత్యం కారణంగా అత్యంత అధునాతన నాగరికతగా పిలువబడేది. ఈ నాగరికత తర్వాత వచ్చిన నాగరికతలు ప్రాచీన ఈజిప్ట్ పురాతన వస్తువులను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లారు. ఈజిప్టులో ఇంకా అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని పరిశోధించాల్సిన అవసరం ఉంది. ఈజిప్ట్ నాగరికత ఇప్పటికీ పరిశోధన మరియు లోతైన అధ్యయనానికి సంబంధించిన అంశం. నేడు మనం చాలా అభివృద్ధి చెందినప్పటికీ మనకంటే ముందు ఈ భూమిపై అధునాతన నాగరికతలు పాలించాయనే విషయం మర్చిపోకూడదు. వాటి సాంకేతికతను అర్థం చేసుకోవడానికి మనం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాము. గ్లోబల్ చర్చ్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం.